నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కస్తూరి. తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక కస్తూరిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. కస్తూరి వ్యాఖ్యలపై పోలీసులకు తెలుగు సంఘాలు ఫిర్యాదు చేశాయి. అరెస్టు భయంతోనే కస్తూరి పరారీలో ఉన్నట్టుగా సమాచారం. సినీ నటి కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో కస్తూరి పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. అయితే కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. కోర్టు తిరస్కరించింది. తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసినందువలన తెలుగు సంఘాలు ఆమెపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి గత 9 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మద్రాసులో తన ఒక సభలో తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలకు తెలుగు సంఘాలు ఒక్కసారిగా గగ్గోలెత్తాయి. మద్రాసులో ఉన్న తెలుగు సంఘాలు కావచ్చు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు సంఘాలు కూడా మద్రాసు హైకోర్టును పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను తన పైన కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తెలుగు సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి రావడం చేత తన కేసు నమోదు చేశారు. తను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. అంటే కోర్టును ఆశ్రయించారు, మద్రాసు కోర్టును ఆశ్రయించి తాను పరారులో ఉన్నారు. మొత్తం మీద ఎస్కేప్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టులో కూడా వాదనలు విన్న నేపథ్యంలోనే తన లాయర్ వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కోర్టు జడ్జి కూడా తిరస్కరించాడు. ఎందుకంటే ఏది మాట్లాడితే అది చెల్లదు అంటూ కూడా తను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారా, లేదంటే క్షమాపణ చెప్తారా, లేదు అంటే దానికి సంబంధించి ఏం చేస్తారనే నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా బెయిల్ ను కూడా రిజెక్ట్, అంటే ముందస్తు బెయిల్ చేసినప్పటికీ ఆ బెయిల్ ను రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా కంగదిన కస్తూరి ఏం చేయాలో దిక్కుదోచే స్థితిలో తెలుగు వారికి క్షమాపణలు చెప్తారా, లేదు అంటే తెలుగు వారిని పంపించడానికి సంఘాల దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటారా అనేది మాత్రం వెంటనే పరిస్థితి ఏర్పడ్డది. భారత్ రైట్ రాజమౌళి, ప్రెసెంట్ ఆవిడ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ తెలిసాయా? అండ్ అలాగే ఆవిడ అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణంగా ఏమై ఉండొచ్చు అంటారు? అంటే భారతి ఆమె ఏజ్ చూస్తే ఒక 40+ ఉన్నప్పటికీ మాత్రం ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం గతంలో అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యాఖ్యలను తాను లేవనెత్తిందంటగా చెప్తున్నారు. ఇక నేపథ్యంలోనే
ఈ ఈ ఈ కస్తూరికి సంబంధించి మొత్తం మీద తన ఏజ్ కి సంబంధించి కావచ్చు, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే నేపథ్యంలో తన ఏజ్ తో పాటు తన గతంలో అంటే పురాతనలో మాట్లాడిన మాటలకు, చేశారనే పనులకు, ఇలాంటి పనులకు పొంతన లేకుండా వ్యాఖ్యానించిన నేపథ్యంలో తెలుగు సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా అంటే రోడ్డుపైకి రావడం జరిగింది. తన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ భయంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో, నా వెనుక ఎవరు లేరు అనే భయంతో, అంటే ఆమెకు మద్దతు తెలపడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఆ భయంతో ఆమె పరారులో ఉంది. కానీ ఇప్పటికీ ఎక్కడ ఉంది అనేది పరారులో లేదు. ఎందుకంటే సెల్ స్విచ్ ఆఫ్ పెట్టి తాను ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే అరెస్టు చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే తెలుగు సంఘాలు కూడా ఎక్కడ కూడా ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలి. ఇంకొకసారి తెలుగు ప్రజలపైన, తెలుగు మనుషులపైన ఎప్పుడు కూడా పొరపాట్లు ఎవరు వ్యాఖ్యానించరాదు, మాట్లాడరాదు అంటూ కూడా తెలుగు సంఘాలు చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఒక్కసారిగా తెలుగు ప్రజలపైన అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆమెకు తగిన శాస్తి జరగాలి, తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.